అందరికి నమస్తే. ఎలా ఉన్నారు? సో, ఈరోజు మనం జన్మ నక్షత్రం అనే ఒక కొత్త సీరీస్‌ని స్టార్ట్ చేస్తున్నాం. అండ్ నక్షత్రం అనంగానే చంద్రుడు జాతకంలో ఏ నక్షత్రం పైన ఉంటాడో అదే మన జన్మ నక్షత్రం అయితది. ఇన్ కేస్ మీ జన్మ నక్షత్రం ఏంటో తెలియకపోతే కింద డీటెయిల్స్ పెట్టండి. మీ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ చూసి చెప్తాము. జన్మ నక్షత్రం అనేసరికి ఫస్ట్ మనకి ఎట్లయితే రాశులు, గ్రహాలు, లగ్నాలు ఇవన్నీ ఉంటాయో నక్షత్రం కూడా ఉంటది. అండ్ నక్షత్రం యొక్క ప్రభావం ఎట్లుంటది అంటే పెద్ద పెద్ద లైఫ్‌లో పెద్ద పెద్ద ఈవెంట్స్ నక్షత్రం తెలపకపోయినా గూడా, మనిషి యొక్క స్వభావాన్ని నక్షత్రం సూచిస్తది. అంటే ఇన్ జనరల్‌గా లైఫ్ లాంగ్ ఆ స్వభావం ఉండే ఛాన్సెస్ ఉంటాయి మనిషిలో. సో, ఇదొక రకంగా తెలుసుకోవడం అనేది ఇంపార్టెంటే. అండ్ అశ్విని నక్షత్రంతోని మొదలు పెడదాం మనం. అశ్విని నక్షత్రం వచ్చేసి దాని అధిదేవతలు అశ్విని దేవతలు అంటారు. సో, ఇక్కడ అశ్విని దేవతలు అంటేనే ఒక దేవతలకి వైద్యుల్లాంటి వారు. అంటే అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి న్యాచురల్‌గానే వాళ్ళకి ఒక హీలింగ్ పవర్ అనేది ఉంటది. అంటే ఎదుట వాళ్ళ దుఃఖాన్ని తీసేసే ఒక శక్తి అనేది ఉంటది. అంటే వాళ్ళ ప్రెజెన్స్ ఉన్నా గూడా, వాళ్ళ టచ్ వచ్చినా గూడా, ఇట్లాంటియి ఏమన్నా మీట్ అయినా గూడా న్యాచురల్‌గానే వాళ్ళు కొంచెం హీలింగ్‌తోని ఉంటారు. హీలింగ్ శక్తితోని ఉంటారనమాట అశ్విని నక్షత్రం వాళ్ళు. ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అండ్ అందుకనే ఏంటంటే అశ్విని నక్షత్ర జాతకులు వాళ్ళ షష్టమ, అష్టమ భావాలు అంటే 6th అండ్ 8th హౌసెస్ చూసుకోవాలి జాతకంలో. ఇవి గనక బాగుంటే ఖచ్చితంగా చిన్నప్పుడే అవి గుర్తించి పిల్లలను మెడికల్ ఫీల్డ్ అటు సైడ్ పంపియడం చాలా బావుంటది. ఎందుకంటే వాళ్ళు అందులో సక్సెస్ అవుతారు. సో, అండ్ ఆల్సో ఇంకోటేంటంటే అశ్విని నక్షత్రం వాళ్ళకి మంచి పట్టుదల ఉంటది. సో, ఎందుకంటే మనకి అశ్విని నక్షత్రం వాళ్ళు మేషరాశి కిందకొస్తారు. అండ్ అశ్విని నక్షత్రం కేతు గ్రహం కాబట్టి, ఈ కేతు అండ్ కుజుడి యొక్క ఎనర్జీ ఉంటది. అండ్ వాళ్ళు ఏదైనా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని పట్టుకుంటారు. పట్టుకొని ఈజీగా వదలరనమాట. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకు అశ్విని నక్షత్రం వాళ్ళకి జాతకంలో గురువు యొక్క పొజిషన్‌ని చూసుకోవాల్సి ఉంటది. ఎందుకంటే అశ్విని నక్షత్రం వాళ్ళకి ముఖ్యంగా పట్టుదల ఉంటది. బట్ ఆ గైడెన్స్ అనేది ఉండాలి. ఆ డైరెక్షన్, ఆ పట్టుదలని ఎటు సైడ్ తీసుకెళ్ళాలనే ఒక క్లారిటీ మాత్రం అశ్విని నక్షత్రం వాళ్ళకి న్యాచురల్‌గా ఉండదు. బట్ ఇన్ కేస్ వాళ్ళ జాతకాల్లో గురువు గనక బావుంటే, గురువు మిత్రుడై, గురువు మంచి పొజిషన్స్‌లో ఉంటే గనక ఈజీగా పనయిపోతది. బట్ ఇన్ కేస్ గురువు గనక బాగలేకపోతే, ఈ పట్టుదల అనేది రాంగ్ సైడ్ ఎళ్ళే ఛాన్సెస్ గూడా ఉంటాయి. సో, అది చూసుకోవాలి. ఎందుకంటే పట్టుదల రాంగ్ సైడ్ ఎళ్తే అది ఇంకా నెగెటివ్ రిజల్ట్స్ ఇస్తది గాబట్టి, అందుకనే గురువు యొక్క పొజిషన్ చూసుకొని దానికి తగ్గట్టు మనం రెమెడీస్ అనేది జేసుకోవాలి. అండ్ వీళ్ళు అశ్విని నక్షత్రం వాళ్ళు కొంచెం మనం ధనం పొదుపు చేసే గుణం గూడా ఉంటది. అండ్ సేవింగ్స్ అట్లాంటివి చేయడం గానీ, ఇట్లాంటివి చేస్తా ఉంటారు. అండ్ ఇంకోటేంటంటే వీళ్ళకి పర్సిస్టెన్స్ అంటే ఓపిక కొంచెం తక్కువ ఉంటది. సో, ఆ ఓపికను పెంచేదాన్ని గూడా వీళ్ళు అశ్విని నక్షత్రం వాళ్ళు చూసుకోవాలి. ఇదండి ఓవరాల్‌గా అశ్విని నక్షత్రానికి సంబంధించిన విశేషాలు. అండ్ నెక్స్ట్ మనం భరణి నక్షత్రం గురించి తెలుసుకుందాం. నమస్తే.